హాయ్ హలో నమస్తే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పీపీఏసి సైన్ చేసినప్పుడు, సెకీతో పీపీఏ సైన్ చేసినప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి సంబంధించి ద బెస్ట్ ఆఫర్ ఇచ్చింది. మాకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా బెస్ట్ ఆఫర్ ఇచ్చింది. ఆ బెస్ట్ ఆఫర్కి ట్రాన్స్మిషన్ కాస్ట్ వెయివింగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మనం ట్రాన్స్మిషన్ కాస్ట్ కట్టడం లేదు కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫర్. కానీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా తెలుగు మీడియా ఛానల్స్, ఎస్పెషల్లీ ఎల్లో మీడియా ఛానల్స్ వాళ్ళు అదే పనిగా ట్రాన్స్మిషన్ కాస్ట్ కడుతున్నారు. ట్రాన్స్మిషన్ కాస్ట్ 2.49 పైసకి అదనంగా ట్రాన్స్మిషన్ కాస్ట్ అని ఒక కథనాలు, ఒక బులెటిన్లు ఆ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి నేను 24 hours టైం ఇస్తున్నాను, నేను ఈ 24 hoursలో మీరు నాకు క్షమాపణ చెప్పకపోతే మీకు లీగల్ నోటీస్ పంపిస్తా అన్నారు. వాళ్ళు చెప్పలేదు, ఈయన పంపించారు లీగల్ నోటీస్. దేని మీద? ట్రాన్స్మిషన్ కాస్ట్ అనేది వెయివర్ జరిగింది అనే దాన్ని జగన్ గారు చెప్తుంటే అలాంటిది ఏం లేదని వాళ్ళు ప్రచారం చేశారు. కాబట్టి సో ఈ పాయింట్లో దెర్ ఈస్ ఎ న్యూస్ దట్ కేమ్ ఇన్ వైర్ అనేటువంటి ఒక దాంట్లో ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ప్రకారం ఏంటంటే దేహ కోటెడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసినటువంటి ఒక రీసెర్చ్ ఆర్టికల్ని కోట్ చేస్తూ ది వైర్ వాళ్ళు రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇది. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే నేను అది చదువుతున్నాను. ది యూనియన్ గవర్నమెంట్ waived ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఫర్ స్టేట్స్ that would have bought power from Adani Green and Azure Power in 2021, a report by the Indian Express has found. అంటే ఈ వెయివర్ ఛార్జెస్, ట్రాన్స్మిషన్ కాస్ట్కి సంబంధించిన వెయివర్ ఛార్జెస్ అనేది యూనియన్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకి వెయివ్ చేసిందట, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. అంటే అర్థం ఆంధ్రప్రదేశ్లో మనం ట్రాన్స్మిషన్ కాస్ట్ కట్టట్లేదనే కదా అర్థం. 2021లో అంటే ఈ అదానీ గ్రూప్ నుంచి కొన్నటువంటి అందరికీ, అంటే అదానీ గ్రూపు వచ్చిన పవర్ని ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇటు చేస్తున్నారో వాళ్ళందరికీ వెయివర్ ఇచ్చారట ట్రాన్స్మిషన్ కాస్ట్. మోరోవర్ ఒక సర్ప్రైజింగ్ ఏంటంటే ది రిపోర్ట్ సేస్ దట్ 24 hours ఆఫ్టర్ దిస్ ఆర్డర్, ఏ ఆర్డరు? ట్రాన్స్మిషన్ కాస్ట్ అనేది మీకు వెయివర్ చేస్తున్నాము, మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ మీరు యూనిట్ కాస్ట్, కరెంట్ కాస్ట్ కడితే సరిపోతుంది, ట్రాన్స్మిషన్ కాస్ట్ కట్టాల్సిన అవసరం లేదని ఒక ఆర్డర్ ఇచ్చారు. 24 hours ఆర్డర్ ఇచ్చిన 24 hoursలో సెకీతో సైన్ జరిగింది ఆంధ్రప్రదేశ్కి. విదిన్ 24 hours ఆర్డర్ ఇచ్చింది ఎవరు? యూనియన్ పవర్ మినిస్ట్రీ ఇచ్చేది. పవర్ మినిస్ట్రీ అంటే మోడీ గారి గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ సెకీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. సెకీ ఇవ్వాల. ఈ వెయివర్ ఇచ్చింది యూనియన్ పవర్ మినిస్ట్రీ. అంటే క్లియర్గా చెప్పాలంటే మోడీ గారి గవర్నమెంట్ ఇచ్చింది ఈ ట్రాన్స్మిషన్ కాస్ట్ వెయివ్ చేస్తున్నామని. అది ఇచ్చినటువంటి ఒక 24 hoursలో సెకీతో ఒప్పందం అయిపోయింది. అంటే అర్థం ఏంటి? సెకీతో ఆంధ్రప్రదేశ్ చేసుకునేటువంటి ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది, కేంద్ర ప్రభుత్వం యొక్క రోల్ ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీనిలో భాగస్తులే, ఈ సెకీతో ఒప్పందం చేసుకునేదాన్ని. ఎందుకంటే సెకీ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రైస్ కోట్ చేసినప్పుడు, ఆ ప్రైస్ కోట్ అనేది ట్రాన్స్మిషన్ కాస్ట్తో ఇంక్లూడ్ అయినప్పుడు సాక్షాత్తు మోడీ గారి గవర్నమెంట్ అయినటువంటి పవర్ మినిస్ట్రీ నుండి ఒక ఆర్డర్ వచ్చింది, మీకు వెయివర్ చేస్తున్నాము దీన్ని అని. అది వచ్చిన 24 hoursలో సెకీతో సైన్ జరిగిందట. ఇది దీని యొక్క కథనం. ఇది ఎప్పుడు సైన్ చేశారంటే ఇది 30వ తారీఖున, నవంబర్ 30వ తారీఖున ఆర్డర్ వస్తే, ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి నవంబర్ 30న ఆర్డర్ వస్తే డిసెంబర్ 1వ తారీఖున సైన్ చేశారు సెకీతో. అంటే జస్ట్ నెక్స్ట్ డే. అంటే అర్థం ఏంటి? దిస్ కోఇన్సిడెంట్ మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ సెకీతో జరుగుతున్నటువంటి ఈ పీపీఏ ఆంధ్రప్రదేశ్ సెకీతో జరుగుతున్నటువంటి పవర్ పర్చేజ్ దాంట్లో
the role of Modi's government is very clearly seen. Role of Modi government. మోడీ గవర్నమెంట్ స్థాయిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇది. ఓకే, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అఫ్కోర్స్ అది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పారంటే, ఈ ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఎలిగేషన్స్ అనేవి ఓన్లీ ఎలిగేషన్స్ మాత్రమే. కేంద్ర ప్రభుత్వం హ్యాస్ గివెన్ మీ ద బెస్ట్ ఆఫర్ అన్నాడు. మోడీ గవర్నమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా బెస్ట్ ఆఫర్ ఇచ్చింది. సో అంత బెస్ట్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి నేను వాళ్ళతో సెక్యూతో ఒప్పందం చేసుకున్నానని ఆ రోజు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఏదైనా సరే, ఇఫ్ దెర్ ఇస్ నో స్కామ్ ఇన్వాల్వ్డ్ బై వైఎస్ జగన్ ఇన్ బ్రైబరీ కేసు అయితే లేదు, స్కామ్ అయితే ఇన్వాల్వ్ కాలేదు, జగన్ గారి రోల్ అయితే లేదు, ఇదంతా ఓన్లీ ఎలిగేషన్సే. బట్ అదానీ గ్రూప్ అనేది అక్కడ వాళ్ళ సెక్యూరిటీస్, వైర్ ట్రాన్స్ఫర్లు అయితే మాత్రం అక్కడైతే ఎలిగేషన్స్ జరిగాయి, 100% ఎలిగేషన్స్ ఉన్నాయి. దానికి వాళ్ళు అదానీ గ్రూప్ ఫేస్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పాయింట్లో పెట్టుకొనైనా సరే ఇక్కడ అదానీ గ్రూప్ని హోల్డ్లో పెట్టాలని నేను గతం నుంచి కూడా చెప్తున్నాను. ఓకే, ఈవెన్ దో దెర్ ఇస్ నో స్కామ్ ఇన్వాల్వ్డ్, ఎందుకంటే ఇక్కడ స్కామ్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం పవర్ మినిస్ట్రీ ప్లస్ సెకీతో ఇన్వాల్వ్ అయ్యి జగన్ చేసినటువంటి పీపీఏ. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ స్కామ్ జరిగిందని మీరు ప్రూవ్ చేయాల్సి వస్తే మోడీ గవర్నమెంట్ కూడా ఇరుక్కునేది దీంట్లో, ప్లస్ సెకీ కూడా ఇరుక్కునేది. అది సింపుల్గా నట్షల్లో చెప్పాలంటే. ఓకే, కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవరు మాట్లాడలేదు దాని గురించి మాట్లాడరు కూడా. ఎందుకంటే ఇది ఎన్డీఏ గవర్నమెంట్, వాళ్ళది ఎన్డీఏ గవర్నమెంట్, ఇది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి అంత సాహసం ధైర్యం చేయరు. దాన్ని తీసి అక్కడ పక్కన పడేశారు. దట్స్ ఓకే. అంటే ఇది ఎంటైర్గా ఈ యొక్క న్యూస్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, మనం కొత్తగా దీంట్లో మనకు బయటకు వచ్చిన విషయం ఏంటంటే, మొన్నటి వరకు మన సెకీ గురించే మాట్లాడుతున్నాం. ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో సెకీని మాత్రమే మెన్షన్ చేశారు తప్ప ఏపీ గవర్నమెంట్ మెన్షన్ చేయాలి. అఫ్ కోర్స్ డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు గవర్నమెంట్ది. బట్ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, సెకీతో సైన్ చేసే ముందు రోజే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మనం వీఆర్ గెస్సింగ్ దట్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. 24 అవర్స్లో పవర్ మినిస్ట్రీ ఇచ్చిన 24 అవర్స్లో సెకీతో సైన్ జరిగింది కాబట్టి, సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ఏపీ గవర్నమెంట్ అని మనం అనుకోవాలి. ఓకే, దాంతోపాటు ఇక 2-3 కూడా రిలాక్సేషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. అదేంటంటే ప్రాజెక్ట్ కమిషనింగ్ అనేది June 30, 2025 వరకు టైం ఇచ్చింది. ఎవరు ఇది కూడా పవర్ మినిస్ట్రీయే ఇవ్వాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఆ టైం పవర్ మినిస్ట్రీయే ఇచ్చింది. ఏది దాంతో వేవర్తో పాటు ఇంకొక 2 రిలాక్సేషన్స్ ఇచ్చింది రూల్స్ ప్రకారం, రూల్స్లో కేంద్ర ప్రభుత్వం. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ సీన్ దట్ ఈ రోల్లో నాట్ ఓన్లీ సెకీ డైరెక్ట్గా మోడీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంది దీంట్లో అనేది అయితే ఒకటి బయటకు వచ్చింది. ఒకటి తెలుస్తుంది క్లియర్గా. ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ డిగ్ చేస్తుంటే జర్నలిస్టులు మొత్తం చేసే రీసెర్చ్లో ఒకటి బయటకు వస్తున్నాయి అన్నమాట. అది సంగతి. ఓకే, థ్యాంక్ యూ. But anyway, still I request Chandrababu Naidu garu to hold all Adani projects in Andhra Pradesh. Not only in Adani projects, any project that hampers, that encourages privatization, any project that directly, అంటే కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించి ప్రజలకి మంచి చేస్తున్నామనే నెపంతో అన్యాయం చేసేటువంటి ప్రాజెక్టులు మొత్తం మీరు ఆపాలని. It can be Adani, it can be Reliance, it can be Ratan Tata, it can be Mittal, anybody's projects, సాధ్యమైన వరకు గవర్నమెంటే టేకప్ చేయాలి. ప్రైవేటైజేషన్కి ఇవ్వటం, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వటం అనేది అది అన్యాయం, అక్రమ దుర్మార్గం అని గత నేను చెప్తున్నాను. దానికి కట్టుబడి ఉంటాయి. ఎప్పుడైనా సరే ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.